ఈయనెవరో ఒక్కసారి జన సైనికులకు అందరికీ తెలిసి ఉంటుంది. అంటే చిరంజీవి గారికి బాగా క్లోజ్ అయినటువంటి సత్యప్రసాద్ గారు, డాక్టర్ సత్యప్రసాద్ గారు చెప్తున్నటువంటి, ఆయన సినీ నిర్మాత పాలకొల్లు వారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సినిమా తీశాడు చిరంజీవి విలన్గా. అల్లు రామలింగ గారు చిరంజీవిని అల్లుడిగా చేసుకొని ప్రయత్నిస్తున్నప్పుడు ఈ నిర్మాతను పెద్ద మనిషిగా ఉండమన్నారు. అందుకే చిరంజీవికి ఈ పెద్ద మనిషి అంటే గౌరవం. పీఆర్పీ టైంలో చిరంజీవి ఇచ్చిన ఆ గౌరవాన్ని ఇతను నేలపాలు చేశాడు. రోజుకు రెండు ఉత్తరాలు రాస్తూ చిరంజీవిని చాలా ఇబ్బందులు పాలు చేసేవాడు. ఇతని వ్యక్తిగత ఎజెండా ఉంటుంది. తనకు కావాల్సిన వాళ్ళకి సీట్లు ఇప్పించడం కోసం కథ నడుపుతాడు. అతని మనుషుల కోసం పార్టీ నష్టపోయినా అతను పట్టించుకోడు. నరసాపురం, తణుకు, ఉండిలో తన మనుషుల కోసం నెగ్గే సీట్లను బలి తీసుకున్నాడు. నరసాపురంలో చిరంజీవి పోటీ చేసే నెగ్గే సీటు చిరంజీవికి అల్లు అరవింద్కి రాంగ్ ఫీడింగ్ ఇచ్చి పాలకొల్లో పోటీ చేసి ఓడిపోయేటటువంటి పరిస్థితి ఇచ్చాడు. వెస్ట్ గోదావరిలో 3 సీట్లు నాశనం చేశాడు. ఇప్పుడు జనసేన వంతు పాలకొల్లు వెళ్ళి పవన్ ఇతని కాళ్ళకి నమస్కరిస్తే, మీ అన్నయ్య పాలకొల్లో ఓటమికి నేనే కదా కారణం, ఎందుకు వచ్చావు అని అడిగాడు. ప్రస్తుతం